మితిమీరిన స్వేచ్ఛ అనేది ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎందుకంటే ఈ మాట ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే, ఎక్కడో ఇరాన్లో అక్కడ నియంతగా పనిచేస్తున్న అక్కడ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ చనిపోతే అక్కడ ఉన్న మహిళలు ఎంతోమంది తమ బుర్ఖాలను తీసి ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు ఒక పక్క ఇరాన్లో ఉండి కూడా. అయితే ఇండియాలో వీళ్ళకి ఏమి అంత బాధ అయిందో తెలియదు. ఎన్నో ఎదురుదాడుల్లో మన మన సైన్యంలో పనిచేసే సోల్జర్స్ చనిపోతే వీళ్ళకు బాధ లేదు. ఇండియా క్రికెట్ మ్యాచ్ల్లో ఓడిపోతే సంబరాలు జరుపుకుంటారు. ఎన్నోసార్లు పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉన్న దేశానికి సరైన గౌరవం ఇవ్వకుండా ఎవడో ఒకడు చనిపోతే వాడు చేస్తుండే పనులకు వాడు వేరే దేశాలతో పెంచుకున్న వైరానికి వాడు చనిపోతే ఇక్కడ కొంతమంది అతనికి ఖమేనీకి ఫేవర్గా నినాదాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బందులు చేస్తూ ఉన్నారు. ఇండియా ఏ విధంగా దానికి రెస్పాన్సిబుల్ అవుతుందని నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేస్తున్నారు. ఎవరు జస్టిస్ ఇవ్వాలి వాళ్ళకి? ఇండియా వాళ్ళు ఇవ్వాలా? ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలా? మీనింగ్లెస్గా ఉంది. మరి వీళ్ళు చేసే ధర్నాలకు పోలీసులు సెక్యూరిటీ కూడా. అక్కడ అల్లీపూర్ అనే కర్ణాటకలో అల్లీపూర్ అనే ఒక ఊర్లో పూర్తిగా బంద్ పాటించడం జరిగింది. శోక దినాలను కూడా అక్కడ ప్రకటించడం జరిగింది అల్లీపూర్లో. అంతేకాకుండా 2000 మంది పోలీసులను డిప్లాయ్ చేయడం జరిగింది. సాక్షాత్తుగా ఆ జిల్లా ఎస్పీ బెంగళూరు రూరల్ దొడ్డబొల్లాపురం బెంగళూరు రూరల్ ఎస్పీ ఏదైతే ప్రొసెషన్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి 2000 మంది పోలీసులను దింపడం జరిగింది సెక్యూరిటీగా. ఎంత లాస్ పోలీస్ డిపార్ట్మెంట్కి అనేది. అక్కడెవడో చనిపోతే ఇక్కడ వీళ్ళు ప్రొసెషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియాకి ఏమాత్రం ఏం సంబంధం అది? ఢిల్లీలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఎక్కడో వాళ్ళు కొట్టుకొని అక్కడ చనిపోతే ఇక్కడ ఇండియాకి ఏం సంబంధం? వీళ్ళకు బార్డర్లో ఉన్న సైనికులు చనిపోతే వీళ్ళకి బాధ లేదు. ఇండియాకు రావాల్సిన హక్కులు పాకిస్తాన్ ఇవ్వకపోతే వీళ్ళకి బాధ లేదు. ఇక్కడ ఇండియాలో ఉంటూ ఇండియాలో గాలి పీలుస్తూ ఇండియా ఇచ్చిన సౌకర్యాలను వాళ్ళు పొందుతూ ఈ విధంగా దేశద్రోహ చర్యలకు పాల్పడటం తప్ప వేరే ఏమీ కాదు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఖమేనీ చనిపోతే మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది ఇండియాలో డెమోక్రసీ అనేది నాకు అర్థం కావడం లేదు. అదే బంగ్లాదేశ్లో మన హిందువులు చనిపోతూ ఉంటే వీళ్ళు ఒక్కసారి కూడా మాట ఎత్తి మాట్లాడలేదు. వాళ్ళకు సంఘీభావంగా అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా పాకిస్తాన్ మన ఇండియా పైన దాడి చేసినప్పుడు కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అదే వీళ్ళు ఇరాన్లో ఎవరైనా ఇరాన్కి అగ్నెస్ట్గా మాట్లాడితే ఖమేనీ ఉన్నప్పుడు నడి రోడ్లో అతన్ని ఉరి తీయించేవాడు. అంతేకాకుండా ఎన్నో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అక్కడ ఈ విధంగా మాట్లాడగలరు. అందరూ కాదు, కొంతమంది. అది మరి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. చాలామంది ముస్లిమ్స్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు నిజంగా హీరోలను కూడా చెప్తారు. ఎంతోమంది ముస్లిమ్స్ పెద్ద పెద్ద స్థాయిలో ఇండియాకు కీర్తిని తీసుకురావడం జరిగింది, ఇండియాకు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. నిజంగా అలాంటి వాళ్ళు అట్లీస్ట్ మనం ఏ దేశంలో ఉంటామో వాళ్ళకైనా మనం నమ్మకంగా ఉండాలి కదా. కొంతమంది ఇలా ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా ఒక కన్నేసి ఉంచి వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇండియాలో ముస్లింలు హిందువులు బాయిగా ఉంటా ఉన్నారు. కొంతమంది వల్ల ఆ రిలేషన్కి అనేది చెడ్డ పేరు వస్తూ ఉంది. సో ఎక్కడో ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్తో గొడవ చేసుకుని అక్కడ అతన్ని చంపితే ఇక్కడ ఇండియాలో ఇంత అంతరాయం కలిగించాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ కూడా డిబేట్కి రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.